పవర్లూమ్ సెక్టార్, చేనేత రంగం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేనేత పరిశ్రమ గురించి మనం ఫోకస్ చేద్దాం. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల తర్వాత పర్టికులర్లీ పంటలు, వ్యవసాయం ఏదైతే ఉందో, పశుపోషణ ఏదైతే ఉందో, దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న రంగం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు పొందుతున్న రంగం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హ్యాండ్లూమ్ సెక్టార్ అండ్ పవర్లూమ్ సెక్టార్. సో చేనేత రంగం వచ్చేసి ఎప్పటి నుంచో నష్టాల బాట పడుస్తుంది, అదందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే అందులో చూసుకుంటే ఆల్మోస్ట్ 70% ఏదైతుందో 70% వ్యయం, 70% ఖర్చు వచ్చేసి ఇన్పుట్స్కి ఉంటుంది. ఏదైతే మనం చెప్పుకున్న స్పిన్నింగ్ ఏదైతే దారపుండలు, ఆ యొక్క డైయింగ్ ఏజెంట్స్కి కావాల్సిన కెమికల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఏదైతుందో వాటికి వ్యయం అనేది అధిక శాతంలో ఉంటుంది. సో ఆ యొక్క ఖర్చు ఎక్కువగా, రా మెటీరియల్ వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది, రాబడి అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు సార్ రాబడి అనేది తక్కువ? ఎందుకు ఆదాయం అనేది మన తెలంగాణ చేనేత రంగానికి ఆదాయం అనేది అల్పంగా ఉంటుంది? వై? బికాస్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డామినేషన్ వచ్చేసి ఈ మెగా టెక్స్టైల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ భారీ పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమల్లో ఆ యొక్క చేనేత పరిశ్రమని డామినేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే లార్జ్ స్కేల్లో ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వీటికి ఆదరణ అనేది తగ్గింది, వీటికి డిమాండ్ అనేది తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక షాపింగ్ మాల్ వెళ్ళినామా అనుకున్నాం. ఆ షాపింగ్ మాల్ వెళ్తే ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఆ యొక్క షాపింగ్ మాల్లో మనం ఎక్కువగా ఆ శారీస్, పర్టికులర్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో, గార్మెంట్స్ ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ చూసుకుంటే 1000-2000లోనే ఆ యొక్క కాంబినేషన్లో ఉన్న పట్టు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే మీరు నేత చీర అని చెప్పేసానండి, ఖచ్చితంగా ప్యూర్ కాటన్కి సంబంధించిన శారీ అండి, దాని కాస్ట్ అనేది అధికంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ప్రిఫరెన్స్ అనేది మెల్లమెల్లగా జనాల్లో ఆదరణ అనేది తగ్గడం వల్ల చేనేత రంగం అనేది నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది.